హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు కోవా బిళ్ళలు ఏ విధంగా చేసుకోవాలో చెప్తున్నానండి. ఇది ఇన్స్టెంట్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కోవా అంటేనే అందరికీ నచ్చుతుంది కదా. అయితే దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. 2 స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలి. ఈ నెయ్యి అనేది ఇంట్లో తయారు చేసిందే నేను వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత నేను 1/2 కప్ పాలు తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్ మొత్తం నేను ఈ కప్ తోటే చెప్తాను మీకు. నెక్స్ట్ 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. పాలు పంచదార ఈక్వల్గా తీసుకున్నానండి, కరెక్ట్గా సరిపోతుంది. పాల పౌడర్ వచ్చేసి 1 కప్ తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ ఇష్టపడితే 3/4 కప్పు పంచదార పొడి తీసుకోవచ్చు. ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్లో అలా దగ్గర పడే కొలది ఫ్లేమ్ అనేది లోకి చేసేయండి. ఎందుకంటే చిక్కబడుతుంది కదా, కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం కంటిన్యూస్గా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. చాలా తొందరగా అయిపోతుందండి. తక్కువ టైంలో కోవా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ టైం అనేది పట్టదు. మీరే చూస్తున్నారు కదా. ఎక్కడైనా ఉండలో అలా అనిపిస్తే మనం ఆ గరిటతో కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా మనకి ఆ కోవా అనేది చాలా స్మూత్గా వస్తుంది. కొద్దిసేపటికే మనకి ప్యాన్ నుంచి అనేది సపరేట్ అయిపోతూ ఉంటుందండి. అలా ఎక్కువసేపు ప్రెస్ చేస్తూ మనం కలుపుతూ ఉండాలి. ప్యాన్ నుంచి అనేది సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా దంచిన ఇలాచీ వేసుకోవాలి. మనకి పాలకోవా అనేది రెడీ అయిపోయిందండి. ప్యాన్ నుంచి అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మీకు తెలుస్తుంది. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే కళాయిలో ఉంచేస్తే కళాయి వేడికి మనకి కోవా అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుందండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేసుకోవాలండి. కోవా బిళ్ళలు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడైతే మనకి షేప్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా రౌండ్గా చేసిన తర్వాత మధ్యలో ప్రెస్ చేసి పిస్తా పప్పుతో గార్నిష్ చేస్తున్నాను. బాదంతో కూడా చేసుకోవచ్చండి, మీ దగ్గర ఏది ఉంటుంది. ఒకవేళ ఏమీ లేకపోయినా అలా కూడా ఉంచవచ్చు. కోవా కాబట్టి మనకి ఎలా ఉన్నా దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు చేస్తే మనకి నచ్చిన సైజ్ అనేది బాగా వస్తుందండి. బాగా చల్లారిపోతే గట్టి పడుతుంది. చూసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా కోవా బిళ్ళలు అనేది తయారు చేసేసుకోవాలి. కంప్లీట్ ప్రాసెస్ మొత్తం 10 మినిట్స్లో అయిపోతుందండి. ఎక్కువ టైం పట్టదు. చాలా స్పీడ్గా స్వీట్ అనేది చేసేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ అనేది ఉంటే మన ఇంట్లో. చూసారు కదా, ఈ విధంగా అన్ని కోవా బిళ్ళలని చేసేసుకోవాలి. ఇదండి మిల్క్ పౌడర్తో ఇన్స్టెంట్ కోవా. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర కిచెన్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.